ఈరోజు ఏమంటే కొద్దిగా నైట్ చలిగా ఉందనేసి పడుకునేసినాను అనమాట. షింక్లో చూసినారా ఉప్మా చేసుకున్నాడు అనమాట మా ఆయన. ఉప్మా చేసింటే ఇంకా తిన్నామన్నమాట. తినేసి అట్లే పడుకునేసినాము. ఇంకా చూసినారా స్టవ్ అంతా తుడిచేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ తోమిన సామాన్లు అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ఫిష్ అయితే తీసుకొచ్చకపోయినాడు అనమాట. ఏమంటే ఒక 2 months అయిపోయింది నాన్ వెజ్ తినక మేము. 2 months అయిపోయింది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ఉండింది కదా, ఇంకా దానికోసం అనేసి మేమైతే నాన్ వెజ్ అయితే కలుపుకోలేదన్నమాట. ఈరోజు వచ్చేసి డిసెంబర్ 16 అనుకో 16వ తేదీ అనమాట, మంగళవారం రోజు. ఈరోజు ఏమంటే చికెన్ చేస్తానంటే చికెన్ వద్దని చెప్పేసి ఫిష్ అయితే తేమని చెప్పినాను అనమాట మా ఆయన్ని. ఆయన వచ్చేసి ఫిష్ తెచ్చేదానికి అయితే పోయినాడు. ఇంకా నేను వచ్చేసి నిద్ర లేసి ఇంటి ముందర అంతా కసు నూకేసి చెత్త అయితే తోసి నీళ్ళు జల్లేసి ఇంట్లోకి వచ్చి ఇంట్లో కసు అంతా నూకేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఉన్న సామాన్లు అయితే ఉన్నాయి, కొద్దిగా సామాన్లు అయితే క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత చేపల పులుసు చేసి స్నానం చేస్తాను అనమాట. ఎందుకంటే చేపల పులుసు కొంచెం నీసు స్మెల్ వస్తాయి కదా చేపలు కడగడానికి, దానికోసం అనేసి కొంచెము స్నానం చేపల పులుసు చేసినాక మళ్ళీ స్నానం చేస్తాను. టైం చూస్తున్నారా 7:10 అవుతుందన్నమాట. త్వరగా చేసేసుకుందాం. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేస్తానో అది కూడా రెసిపీ కూడా పెడతాను, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసు అనేది. మా అమ్మ చేస్తుంది, కానీ మా అమ్మ చేసే చేపల పులుసు ఏమంటే ఎందుకో నాకు పులుసు తినబుద్ధి కాదనమాట. ఎందుకో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందిలేండి. ఇది ఎవరికి ఏమంటే అత్తమ్మ చేసే చేపల పులుసు అనమాట, చాలా ఇష్టం అనమాట. నాకి, హర్షి పాపకి, మా ఆయనకి, అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట చేపల పులుసు అనేది. కాబట్టి చేసుకుందాం. ఫస్ట్ మా ఆయన వచ్చేసరికి సామాన్లు అయితే తోమేసుకుందాము. ఒక మినీ వ్లాగ్ అని చెప్పచ్చు. ఏమంటే దీంట్లో అయితే ఫిష్ కర్రీ అయితే పెడతాను. త్వరగా చేసుకొని 10 మళ్ళీ సెలూన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. నిన్న ఈవినింగ్ బట్టలు అయితే ఉతికేసి వచ్చినాను. అయ్యప్ప స్వామి బట్టలు కూడా ఉన్నాయి, మర్చిపోయినాను అనమాట. ఈరోజు ఎందుకో నాకు మార్నింగ్ బయటికి పోతే అయ్యప్ప స్వాములు కనిపించినారు. అప్పుడు అనుకున్న అయ్యో అయ్యప్ప స్వామి బట్టలు అట్లే ఉండిపోయినాయి అనేసి ఫస్ట్ వెళ్ళి ఈరోజు అయితే అయ్యప్ప స్వామి బట్టలు ఉతకనండి. ఏమన్నా ఈరోజు హర్షి పాపతో ఏమన్నా పైన బకెట్లో పెట్టి నానబెట్టేసి రేపు అర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలన్నమాట, అయ్యప్ప స్వామి బట్టలు. కాబట్టి చూడాలన్నమాట. ఇట్లా అన్ని మర్చిపోతాను అనమాట. ఈ పాలర్ పెట్టుకున్నప్పటి నుంచి ఇంట్లో పని చేసుకొని ఎప్పుడెప్పుడు కిందకు పోదామా అనే దీంట్లో ఉండిపోతున్నాను అనమాట. అంతే అండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరి నెక్స్ట్ క్లిప్ వచ్చేసి ఇంకేమైనా ఫిష్ ఎలా చేస్తానో చూపిస్తాను. అందరూ బాబాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి 2 కిలోల చేపలు అయితే తెప్పించుకున్నాను అనమాట. చేపలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని రైస్ కూడా వండేసి పెట్టేసుకున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఇలా దోరగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. మనం మసాలా తగ్గినట్టు వేసుకోవాలండి. దగ్గర 1 కిలో వరకు ఉన్నిందనమాట చేపలు. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి గుప్పెడే కరివేపాకు, ఎండు కరివేపాకు కానీ పచ్చి కరివేపాకు కానీ ఆయిల్ రెండుటికి వేయకుండా వేయించుకోవాలండి. జీలకర్ర మెంతులకు వేయకూడదు, కరివేపాకు కూడా వేయకూడదు. ఆ తర్వాత ఇది వచ్చేసి చేపలకు వచ్చేసి తల భాగము, తోక భాగం, తోక కన్నా కొద్దిగా పైన భాగం మాత్రము నేను ఇలా పులుసుకి అయితే వేసుకుంటాను. అంటే 1 కిలో చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఒక 1 కిలో వచ్చేసి నేను పొట్ట భాగం తీసుకుంటాను అనమాట. ఎందుకంటే పొట్ట భాగం ఫిష్కి అయితే చాలా బాగుంటుంది, కండ ఉంటుంది కదా, మసాలా పడితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రెండిట్లో కూడా నీళ్ళు పోసి కల్లుప్పు వేసి పెట్టేసినాను. ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అనమాట చేప ముక్క. ఇక్కడ గుప్పెడి కరివేపాకు, తర్వాత అల్లము, 2 ఇంచుల అల్లము, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవాలి. ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా అనమాట. ముందుగా ఇవన్నీ ప్లేట్లో ఉన్నవి ఫస్ట్ మిక్సీకి అయితే వేసి పెట్టుకునేస్తాను. ఆ తర్వాత రుచికి సరిపడేంత కారం, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను, జీలకర్ర, మెంతులు, ఆ తర్వాత కరివేపాకు, రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు అనమాట. ఇవన్నీ కూడా మనము ఫస్ట్ ఇక్కడ ప్లేట్లో ఉన్న టమోటాలు అవన్నీ మిక్సీకి వేసేసుకున్నాక లాస్ట్లో ఇవి చాలా త్వరగా నలిగిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకొని ఇంకా జస్ట్ ఒక 2 seconds అట్లా తిప్పేస్తాను. ఇంక మసాలా అంతా నీట్గా మిక్సీకి వేసేసుకున్న తర్వాత నేను అంత లోపల చింతపండు అయితే గుజ్జు అయితే మనము ఎంత చింతపండు కావాలో అంత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నూనె, సాసులు, కరివేపాకు అనమాట. వేగేసిన తర్వాత ఇక్కడ మసాలా ఉంది కదా, చేపల మసాలా, ఆ మసాలాలోకి నేను చింతపండు గుజ్జు అయితే వేసేస్తాను. మీ పులుపు తగినట్టుగా వేసుకోండి. మా ఇంట్లో ఎట్లా అంటే కొంచెం చేపల పులుసుకి కొంచెం పులుపు అయితే ఉండాలన్నమాట.
అప్పుడే బాగా ఇష్టంగా తింటారు. అంటే మళ్ళీ పుల్లగా కాకుండా ఉప్పు కారం ఈ 3 చింతపండు 3 పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ పులుసు ఏమంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా తెల్లగాగాలండి. బాగా అంటే ఒక 5 నిమిషాల వరకు కూడా బాగా తెల్లది కాగినాకనే మనం చేపలు వేసుకోవాలి. ముందుగా చేపలు వేసుకున్నామంటే మసాలా అంతా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది, చేప అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట. చేప ఏమంటే కొంచెం ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్లోనే వేడి వేడి పులుసులోకి వేసిన వెంటనే ఉడికిపోతుంది. కాబట్టి పులుసు ఫస్ట్ బాగా తెల్లగా ఆగించుకోవాలి. ఫిష్ కబాబ్ మసాలా అయితే కలిపి పెట్టేసిన, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. బయట మాత్రం అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఫిష్ అనేది చాలా త్వరగా చెడిపోతుంది అనమాట బయట పెడితే. కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చేపల పులుసు ఉడుకుతూ ఉంది. నేను వేసినాను కదా ఫస్ట్లో చేపలు అంటే చింతపండు గుజ్జు, అది మా ఇంట్లో వాళ్ళకి సరిపోలేదన్నమాట. కారం ఉంది, ఉప్పు ఉంది, పులుపు సరిపోలేదనేసి అన్నారనమాట. ఇంకేం చేస్తాం, మళ్ళా చింతపండు కలిపి మళ్ళా వేసినాను. చేపల్లో ఏమంటే చింతపండు మనం ఎంత వేసినా కూడా చేప అనేది లాగేస్తుందండి. కాబట్టి చూసి అయితే వేసుకోవాలన్నమాట. కొంతమంది పులుపు అస్సలు తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది లైట్ పులుపు ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉప్పు కారం పులుపు 2 కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండేట్టుగా తింటారనమాట. మా ఇంట్లో అట్లే తింటారు. కొంచెం పులుపు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే రైస్లో కలుపుకొని తింటాం కాబట్టి పులుపు ఉన్నా పర్వాలేదు. జొన్న రొట్టి, సద్ద రొట్టి, ఆ తర్వాత వైట్ రైస్, సంగటి చాలా మంచి కాంబినేషన్ అనమాట. చపాతీకి ఎప్పుడు తినలేదండి మేమైతే చేపల పులుసుతో. వీటిలో అయితే నేను బాగా తిన్నానమాట. చూస్తున్నారు కదా ఉడుకుతూ ఉంది. ఇదేమంటే మనము చేపలు వేయక ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను తిరగబాత అయితే వేసినాను కదా, అప్పుడు తిరగబాత వేసినప్పుడు ఏమవుతుందంటే తిరగబాత వేసుకున్నాక మసాలా వేసేసి చింతపండు గుజ్జు కూడా ఒకేసారి వేసేసుకోండి. ఈ మసాలా చింతపండు గుజ్జు బాగా తెరిలినాక బాగా ఇంకా ఉడికిపోయింది అంటే ఒక పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది అన్నప్పుడు మాత్రమే మీరు నీళ్లు పోసుకొని ఇంకొంచెంసేపు అట్లా ఉడికించుకొని అప్పుడు ఆ తర్వాత ఆ ఎసురు బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే చేప వేసుకోవాలన్నమాట. మీరు మసాలాతో పాటుగా చేపగాన వేసినారంటే చేప భిన్న ఉడికిపోతుంది, మసాలా పచ్చి పచ్చిగానే ఉంటుందన్నమాట. మనం అప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ ఉడికించినామంటే చేప అనేది విరిగిపోతుంది అనమాట. అస్సలు టేస్ట్గా ఉండదు, అంటే మొత్తం ముక్కలు అయిపోతుంది అనమాట. అసలు అట్లా ఎప్పుడు చేయకూడదు అనమాట. ఫస్ట్ మసాలా బాగా ఉడికించుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని రుచికి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనం చేప అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇట్లా ఒక 5 మినిట్స్ అంతే, 5 to అంటే చేప సైజు బట్టి మనము ఉడికించుకుంటూ 5 నిమిషాల్లో చేప అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉడికిందనేది. ఇప్పుడు ఉడుకుతూ ఉందని, ఇప్పుడు ఇలా చూసారా, ఇలా కుత ఉడికే చేపని సిమ్లో అయితే పెట్టేసినాను. సిమ్లో పెట్టేసి ఇంకా పాత్రలు దోమేసరికి చేపల పులుసు రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చేపల పులుసు ఏమంటే మార్నింగ్గా చేసేస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. అంటే హర్షి పాప 1 గంటకైతే ఫుడ్కి అయితే వస్తుంది. ఇంకా అప్పుడైతే నేను హర్షి పాపకి అయితే బాగా కలిపి అయితే పెడుతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నిందనమాట చేపల పులుసు అయితే. నిజంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఫిష్ కబాబ్ ఏమంటే పొద్దున్నే నేను బాగా మసాలా అంతా నానబెట్టి పెట్టుకున్నాను కదా మీరు, కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మనం చేసుకునే ముందు ఒక 1 అవర్ కనీసం 1 అవర్ ముందన్నా నేను ఫిష్ కబాబ్ కన్నా అంటే మసాలా కలిపి పెట్టేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చప్పగా లేకుండా నార్మల్గానే చేప అనేది చప్పగా ఉంటుంది, అలా లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నిజంగా పులుసు అయితే నాకు ఇప్పుడు కూడా చూస్తుంటే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి అనమాట, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. అంటే మరిన్ని వీడియోస్ చేయడానికి కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ వస్తే వస్తుంది. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై